ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కి జీవో 138 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం కాకినాడ జీజీహెచ్ లో 12 గంటలకు మాతా శిశు విభాగం వద్ద 138 జీవో ప్రకారం జీతాలు మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రివర్యులతో చేసుకున్న ఒప్పంద నియమ నిబంధనల ప్రకారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కు 138 జీవో ప్రకారం 18,600 రూపాయలు మంజూరు చేయాలని, సీఎల్ అమలు చేయాలని, అదనపు డ్యూటీలు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, జీవో ప్రకారం జీతాలు మంజూరు చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి స్వామిబాబు సెక్యూరిటీ గార్డులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం రాజేంద్రరావు, నాయుడు అప్పారావు, డేగల మధు, పితాని రమణ, షేక్ మీరాబి, ఆవుల లవకుమారి, కాటూరి రాజు, లిల్లీ, లక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు. ఖాతాలో 14,000 రూపాయలు పడాలి, కానీ కేవలం 12,000 రూపాయలు మాత్రమే మంజూరు జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్కి ఇప్పటికే 3 సార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మేమేమడుగుతున్నామంటే కాంట్రాక్టర్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత కాబట్టి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు జీవో ప్రకారంగా ఎంఓయూ ప్రకారంగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పేసి ఇప్పించే బాధ్యత సూపరింటెండెంట్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు జోక్యం చేసుకుని సెక్యూరిటీ గార్డ్స్కి 138 జీవో ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.